ఇదంతా కాదురా ఒక్క ముక్కలో చెప్పు తీసుకోవాలా వద్దా అంటే, ఇప్పుడు నేను చెప్పి నేను వాడతా అంటే ఖచ్చితంగా తీసుకో, లేదంటే లైట్ తీసుకుని వెళ్ళిపో. ఎందుకంటే చాలామంది డబ్బులు పెట్టి కొంటారు, కానీ ఉన్న ఫీచర్స్ మాత్రం అస్సలు వాడరు. సో దీని గురించి నేను డెడికేట్ వీడియో చేస్తాను. సో వీడియోకి వెళ్ళిపోదాం. మోటరోలా సిగ్నేచర్. సో ఈ ఫోన్ 5999కి లాంచ్ అయింది. సో ఈ ఫోన్ ఈ ప్రైస్కి వర్తే కాదనేది సింపుల్ అండ్ షార్ట్గా చెప్తాను, స్టే ట్యూన్. సో దీంట్లో వచ్చేసిన డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ ఎల్టీపీఓ AMOLED స్క్రీన్, HDR10+ సపోర్ట్, డాల్బీ విజన్ అండ్ 165Hz రిఫ్రెష్ రేట్, 6200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, అంటే సన్లైట్ విజిబిలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ మన ఫేవరెట్ కెమెరా. సో దీంట్లో యూజ్ చేసిన ప్రతి కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా. అదేంది 50 అని అనుకోవద్దు, ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఫోటో క్లారిటీ ఎప్పుడైనా కానీ మెగాపిక్సెల్ డిసైడ్ చేయదు. సో దాంట్లో యూజ్ చేసిన సెన్సర్ డిసైడ్ చేస్తుంది. సో దీంట్లో యూజ్ చేసిన సెన్సర్ వచ్చేసి సోనీ సెన్సర్ LYT828 సెన్సర్. సో ఇది ప్రీమియం సెన్సర్. 50 మెగాపిక్సెల్ వైడ్ సెన్సర్ అండ్ నెక్స్ట్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్. సో దీన్ని యూజ్ చేసి అప్ టు 100x వరకు జూమ్ చేయొచ్చు. నెక్స్ట్ 50 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ లెన్స్. ఫ్రంట్ కూడా సేమ్ 50 మెగాపిక్సెల్. దీంట్లో యూజ్ చేసిన సెన్సర్ కూడా సోనీ LYT828 సెన్సర్. సో ఈ కెమెరాస్ యూజ్ చేసి మనం 8K 30 FPSలో డాల్బీ విజన్ని రికార్డ్ చేయొచ్చు అండ్ 4Kలో 30+60 FPSలో డాల్బీ విజన్ రికార్డ్ చేయొచ్చు. 1080pలో 240 FPS దాకా కూడా రికార్డ్ చేయొచ్చు. HDR కంటెంట్ కూడా రికార్డ్ చేయొచ్చు. రెండు కూడా 4K 60 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్. సో దీంట్లో పర్ఫార్మెన్స్ అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేసి ప్రాసెసర్. సో దీంట్లో వచ్చేసిన ప్రాసెసర్ వచ్చేసి Qualcomm Snapdragon 8 Gen 5. సో ఇది పవర్ఫుల్ ప్రాసెసర్. సో BGMI కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. డే టు డే లైఫ్లో ఎలాంటి ఇష్యూ లేకుండా సాఫ్ట్వేర్ స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ. దీంట్లో వచ్చిన బ్యాటరీ వచ్చేసి 5200 mAh బ్యాటరీ, 90W వైర్ ఛార్జింగ్ అండ్ 50W వైర్లెస్ ఛార్జింగ్. సో దీంట్లో స్టోరేజ్ విషయానికి వస్తే 12GB ర్యామ్, 512GB బేస్ వేరియంట్ ఇది, 16GB 512, 16GB 1TB వేరియంట్లో ఉన్నాయి. సౌండ్. సో దీంట్లో యూజ్ చేసింది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ డిజైన్ బై బోస్. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు అర్థం చేసుకుని ఎలా ఉంటుందో సౌండ్ అనేది. స్టే ట్యూన్.